విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్కు వచ్చిన ఒక రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన వేకోజామున చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్లోని పురులియాకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేకోజామున విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఇక్కడ రైలు ఇంజిన్ను మార్పు చేశారు. ఈ క్రమంలో తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులను చేపట్టారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పినట్లయింది. స్టేషన్కు వచ్చిన ఒక రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్లోని పురులియాకు వెళ్తున్నటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రోజు ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకుంది. అయితే ఇంజిన్ మార్చిన తర్వాత ఏదైతే వేరు చేసిన ఇంజిన్ ఉందో ఆ ఇంజిన్ వెళ్తున్నప్పుడు పైనున్నటువంటి విద్యుత్ తీగలను కూడా ఈడ్చుకెళ్లినటువంటి సిచ్యువేషన్ మన స్క్రీన్ లో కూడా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఏదైతే విశాఖపట్నంలో ఈ రోజు ఉదయం 5:20 గంటలకైతే ఒక సంఘటన చోటు చేసుకుంది. విశాఖ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత ఇక్కడ సాధారణంగా చెన్నై నుంచి వచ్చినటువంటి ట్రైన్లు అనేది కూడా ఇంజిన్ ని మార్చుకొని తిరిగి విజయనగరం వైపు, ఒరిస్సా వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చెన్నై నుంచి వచ్చినటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్ లో ఆగిన తర్వాత ఇంజిన్ మార్చుకునేందుకు జ్ఞానాపురం వైపు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విద్యుత్ తీగ అయితే అప్పటికే తెగిపడి ఉండడం, దానికి ఇది ఈడ్చుకొని వెళ్ళడం కూడా జరిగింది. అయితే అప్పటికే గత 3 రోజులు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కావచ్చు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ వైర్ అయితే తెగిపడినట్టుగా తెలుస్తుంది. ముందుగా విద్యుత్ అధికారులు అయితే దాన్ని గుర్తించి విద్యుత్ సరఫరాను కూడా ఆపడం జరిగింది. మరి కాసేపట్లో దాన్ని రిపేర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇంజిన్ ఏదైతే ఉందో ఈ విద్యుత్ తీగనైతే తూచుకొని లాక్కొని వెళ్ళడం జరిగింది. దీన్ని గుర్తించినటువంటి రైల్వే అధికారులు వెంటనే ఇంజిన్ కూడా అక్కడ ఆపడం జరిగింది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి నష్టము జరగలేదని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు. ముందుగా అంటే తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి అధికారులు అప్పటికే అప్రమత్తం అవడంతో విద్యుత్ సరఫరాను అయితే నిలుపుదల చేయడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రశాంతంగానే ప్రస్తుతం అయితే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సాధారణంగా విశాఖపట్నం నుంచి జ్ఞానాపురం సముద్రం వైపు వెళ్లే కొద్ది దూరంలో ఇంజిన్ మార్పు అనేది జరుగుతుంది. ప్రతి ట్రైన్ కూడా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఆగిన తర్వాత ఈ ఇంజిన్ మార్పు జరుగుతుంది. అటువైపు జరిగినటువంటి ఏదైతే విద్యుత్ తీగ తెగిపడిన సంఘటన ఉందో దీంతో ముందుగానే విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం అవడంతో పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.